నమస్తే. మనతో పాటు ప్రజా సంఘాల జేఏసీ నాయకులు గజ్జల కాంతం గారు ఉన్నారు. సో అల్లు అర్జున్ సంబంధించి ఏదైతే నడుస్తా ఉందో రచ్చ, దాని గురించి మాట్లాడుతున్నారు. సన్న చెప్పండి, అల్లు అర్జున్ ఘటన పైన చూసుకున్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం, దాని తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్, దాని తర్వాత పోలీస్ అధికారులు ప్రెస్ మీట్, సో ఎంత కూడా కంప్లీట్గా డైవర్షన్ నడుస్తుంది అని చెప్పి కూడా, ప్రధానంగా డైవర్షన్ కోసం నడుస్తా ఉంది అని చెప్పి కూడా వార్తలు వస్తాయి. ఏ డైవర్షన్? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కాదు. ఆ మూర్ఖులు ఎవడన్నాడో గాడిద కొడుకులకు బుద్ధి లేదు. కానీ ఒక బిడ్డ, ఆడబిడ్డ చనిపోయింది, రేవతి అనే ఆడబిడ్డ చనిపోయింది అనే సంగతి జరగమనే సత్యం. ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళ కొడుకు సావు బతుకులలో ఉన్నాడు హాస్పిటల్లో, అది తెలుసు. ఒక అల్లు అర్జున్ అభిమానిగా రేవతి, ఆమె కుమారుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన సినిమా చూడాలనే ఆలోచనతో వచ్చారు. అసలు అల్లు అర్జున్కు పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకున్నా బాడీ గార్డ్స్, గన్మెన్లని, బాడీ గార్డ్స్ని పెట్టుకొని, ప్రైవేట్ బాడీ గార్డ్లను పెట్టుకొని, గుండాలను పెట్టుకొని ఆడికొచ్చిన ఆ తొక్కిసలాటలో రేవతి చనిపోయింది. వాళ్ళ కొడుకు తొక్కిసలాటలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆ విషయం వెంటనే ఏసీపీ గారు చెప్పారు అల్లు అర్జున్కు, నువ్వు పర్మిషన్ లేకుండా వచ్చావు ఇక్కడికి, మాకు మొదలు పర్మిషన్ తీసుకోవాలి కదా, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అడిగాడు. అడిగినా పట్టించుకోలేదు. అయినా మళ్ళీ వెంటనే డీసీపీ గారు రంగంలో దిగి చెప్పాడు. ఏమని? నువ్వు పర్మిషన్ లేకుండా వచ్చావు, నీ మూలంగా అక్కడ నిండు ప్రాణం పోయింది, రేవతి అనే ఆడబిడ్డ చనిపోయింది, తర్వాత వాళ్ళ కుమారుడు కూడా తేజ సౌబతుకులలో ఉన్నాడు, కరెక్ట్ కాదు, వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే, అయినా కూడా అక్కడనే కూర్చున్నాడు. నేను సినిమా చూసి మొత్తం అయిపోయినాక పోతారని కూర్చుంటే వెంటనే డీసీపీ గారు నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకుపోవాల్సి వస్తుంది, నేను అరెస్ట్ చేయవలసి వస్తుంది, ఎందుకంటే నిండు ప్రాణం పోయింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను తీసుకుపోవాల్సి వస్తుంది అన్నాక గప్పుడు ఆయన లేచి ఆ సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చాడు. అంటే అల్లు అర్జున్ అంటూనికి అభిమాని చనిపోయినా, సినిమా చూడటానికి వచ్చి ఆయన చూడటానికి వచ్చినటువంటి ఎంతమంది చనిపోయినా పర్లేదు, కానీ ఆయన సినిమా చూసి నేను మొత్తం సినిమా చూసినాక ఇక్కడి నుంచి వెళ్ళి పోతా అని చెప్పి పట్టుకొని కూర్చున్నాడు. అక్కడ తొక్కిసలాట జరుగుతుంది, ఇక్కడనేమో ఎంజాయ్ చేస్తున్నాడు సినిమా చూసుకుంటా, బయటనేమో తొక్కిసలాట జరుగుతుంది. అక్కడ తొక్కిసలాటలో ఇప్పటివరకు నిండు ప్రాణం ఒకటి పోయింది రేవతిది, తర్వాత వాళ్ళ కొడుకు సావు బతుకులు ఉన్నాడు. అవన్నిటి పట్టించుకోకుండా సినిమా చూస్తే డీసీపీ గారు వచ్చి సీరియస్ అయినాక గప్పుడు లేచి మళ్ళా అభివాదం చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. హాయిగా పడుకున్నాడు. అక్కడ బిడ్డ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, బంధువులు, దగ్గరున్న వాళ్ళు అందరూ ఏడ్చుకుంటా ఆమె చావును చూస్తున్నారు. వాళ్ళ కొడుకు సావు బతుకులు హాస్పిటల్ వేసారు. వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఈయన పోయి రాత్రి అంతా పోయి పడుకున్నాడు. పొద్దున మీడియా, ప్రెస్ వాళ్ళు మొత్తము మీడియా చూపించింది, బ్రేకింగ్ న్యూస్లు పేపర్లలో వచ్చింది. మళ్ళీ నాకు తెలియదని ఎట్లా అంటాడే అల్లు అర్జున్, నాకు అర్థం కాలే. నీవు మరి తెల్లారన్నా అరే రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించాలని ఎందుకు పోలేదు నువ్వు? మళ్ళీ కుమారుడు సాగు బతుకులు ఉండి ఎందుకు హాస్పిటల్ పోయి చూడలేదు? అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తే కూడా మళ్ళీ ఇలాంటి ఘటన మళ్ళీ జరుగుతుంది అన్నప్పుడు నీ అయ్యను పంపాలి, అల్లు అరవింద్ను పంపాలి, నీ తమ్ముడిని పంపాలి, లేకుంటే నీ భార్యను పంపాలి, లేకుంటే సినిమా ఇండస్ట్రీలో చిరంజీవిని పంపాలి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలను పంపాలి, పోయి పరామర్శించి రాపండి. రేవతి చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించండి, వాళ్ళకి ఆర్థిక సాయం చెయ్యండి. అదేవిధంగా వాళ్ళ కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన పోయి పరామర్శించి రాపండి. ఎందుకు చెప్పలేదు నువ్వు? వీళ్ళని ఎందుకు పంపించలేదు? మేము అడుగుతున్నాము. అది ఓంగ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో 4 కోట్ల మందికి దేవాలయాల వంటి అసెంబ్లీ, 4 కోట్ల మందిని భవిష్యత్తును డిసైడ్ చేసేటువంటి అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో ఈ 4 కోట్ల మంది ప్రజల గురించి మాట్లాడుకుంటూ, ఈ రేవతి కుటుంబం గురించి మాట్లాడుకుంటూ, సావు బతుకున్న తేజ గురించి మాట్లాడినట్టు ముఖ్యమంత్రి పూర్తిగా ఈ తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు వివరించి అసెంబ్లీలో నిండు సభలో మొత్తం వివరించాడు. వాళ్ళ కుటుంబం ఎట్లా చనిపోయింది, ఎట్లా అయింది అనేది పూర్తిగా వివరించాడు. తెలంగాణ ప్రజల గురించి వివరించాడు. తేజ అంటే రేవతి గురించి వివరించాడు. వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడని వివరించాడు. ఆ కేసు గురించి వివరించాడు. తప్పేముంది? ఉన్న వాస్తవాలు మాట్లాడితే సాయంత్రం వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు అల్లు అర్జున్. ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించాడు, ఆయనను విమర్శించాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి 4 కోట్ల మంది ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడు, చనిపోయిన కుటుంబం గురించి మాట్లాడాడు, సౌబతుకుల తేజ గురించి మాట్లాడితే నువ్వు ముఖ్యమంత్రిని విమర్శిస్తావా?
అంటే నేను మానసికంగా ఈ బాధపడుతున్నాను అని చెప్పి మా బాధలు చెప్పుకోవడానికి ప్రెస్ మీట్ అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ చెప్పారు. ఈ బాధ ఏందయ్యా? నీకేం బొచ్చుల బాధ? ఏం బాధరా భయ్? నీకేం బాధ? నీకేం బాధ? ఇయ్యల్లో దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలందరూ నీ సినిమాలు చూసిన డబ్బు 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. మీకేం రంజిన భయ్? మీ అభిమానులు చచ్చిపోతే మీరు పరామర్శించరు. మీ సినిమాలు చూస్తే మీరు వాళ్ళకు మద్దతు చేయరు, వాళ్ళను పరామర్శించరు. అలాంటి మూర్ఖులు మీరు. మిమ్మల్ని ఎవరు నమ్ముతారా భయ్? ఇవాళ నువ్వు రేవంత్ కుటుంబాన్ని కనీసం మీ కుటుంబ సభ్యులను పంపించి వాళ్ళకి ఆర్థిక సాయం చేయొచ్చు కదా. ఇవాళ 2000 కోట్లు కలెక్షన్ వచ్చింది. దాంట్లో 2% ఇవాళకు 20 కోట్లు ఇవాళ కుటుంబానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా నువ్వు ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటే ముఖ్యమంత్రి ఖబర్దారు బాగుండదు. అల్లు అర్జున్ మిమ్మల్ని ఎవడు కాపాడు? మిమ్మల్ని కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కాపాడు. వాళ్ళని ఇప్పటి వరకే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు డిపాజిట్ తక్కువ చేసినారు. అదేవిధంగా ఇప్పుడు 3వసారి తెలంగాణ ప్రజలు 99% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గరకు వచ్చినాయి. వాళ్ళు తిహార్ జైలుకు పోయే పరిస్థితి దగ్గరకు వచ్చింది. గుర్తుపెట్టుకో, మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ అల్లు అర్జున్ వారికి గుర్తు ఎత్తున నేను మిమ్మల్ని వాళ్ళు కాపాడుతారు అనుకుంటున్నారు. కేటీఆర్ అంటోడు ఎవ్వడు కాపాడు. నా ఇవాళ తెలంగాణ ప్రజలను మొత్తం దోసేసి 7 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. 3 లక్షల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నారు. అలాంటి కుటుంబం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కుటుంబం మిమ్మల్ని కాపాడుతుంది. అంటే ఇది వాంటెడ్లీ సీఎం రేవంత్ రెడ్డి ఒక దాంట్లో అతని అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలేరు అని చెప్పేసి అంత అరెస్ట్ చేపిస్తున్నారు కూడా ప్రచారం. అల్లు అర్జున్ ఎవడరా భయ్? అల్లు అర్జున్ సినిమాలు తీసుకుని బతుకుతున్నాడు. నువ్వు 4 కోట్ల మందిలో నువ్వు ఒక్కడివి. నీ గురించి ఎందుకురా భయ్? నీవు పేరు తీస్తేంది, తీయకపోతేంది? 4 కోట్ల మందిలో నువ్వు ఒక్కరివి. 4 కోట్ల మందిలో నువ్వు ఒక్కరివి అంటే 4 కోట్ల మందికి ఒక్క పర్సన్ తక్కువ అయితే తప్పే ఉంది. నువ్వొక్కడివి. నువ్వు పేరు తీస్తే తోపుగాని పోయింది. నువ్వేమైనా రాజ్యం దేశ స్వతంత్ర పోరాట యోధుడివా, లేకుంటే తెలంగాణ ఉద్యమకారుడివా, లేకుంటే ఏదైనా ప్రజల పక్షాన ఉండి ఉద్యమం చేసినోడివా? నువ్వొక్కడివి ఏంది? ముఖ్యమంత్రి పేరు తీస్తేంది, తీయకపోతేంది? ముఖ్యమంత్రి గారు నిన్ను పట్టించుకునే పరిస్థితులు లేడు. మేము కూడా నిన్ను పట్టించుకునే పరిస్థితులు లేము. ఎందుకంటే నువ్వొక్క మెంబరు. నువ్వు పేరు తీసినంత మాత్రాన తీయకపోతే తీస్తే ఇది వచ్చే ఒరిగేది ఏం లేదు. 4 కోట్ల మంది ప్రజలు మా ముఖ్యమంత్రి పక్షాన ఉన్నారు. పేద ప్రజలు ముఖ్యమంత్రి పక్షాన ఉన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ప్రతిపక్ష పార్టీలు కేటీఆర్ కావచ్చు, లేకుంటే బీజేపీ నుంచి బండి సంజయ్ గారు కావచ్చు, కేసీఆర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వారిపైన కూడా కమెంట్ చేయడం, ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయడం అరెస్ట్ అక్రమం అని చెప్పేసి. ఏంటో నీకు ఇంకోటి గుర్తుపెట్టుకో, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు ముఖ్యం కాదు. సినిమా ఇండస్ట్రీను అల్లు అర్జునే ముఖ్యం. ఎందుకంటే ఒక పేద బిడ్డ రేవతి చనిపోతే ఇప్పటి వరకు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు పరామర్శించలేదు. వాళ్ళ కొడుకు రేవతి కొడుకు తేజ, ఆయన హాస్పిటల్ ఉంటే ఇప్పటి వరకు పరామర్శించలేదు. అంటే వాళ్ళకు తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణలో పేద ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ ముఖ్యం కాదు. సినిమా ఇండస్ట్రీ అల్లు అర్జున్ ముఖ్యం. కాబట్టి వాళ్ళకు మద్దతు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రభుత్వం మీద బండాలు వేస్తున్నారు, ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. అలాంటి మూర్ఖులను ఈ తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. కేటీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గరికి వస్తున్నాయి. ఖచ్చితంగా తిహార్ జైలుకు పోతున్నారు. సినిమా ఇండస్ట్రీని వాళ్ళు కాపాడే పరిస్థితులు లేరు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా గుర్తు చేస్తున్నా, ఖబర్దారు బాగుండదు. మిమ్మల్ని కాపాడేవాడు రాష్ట్రంలో ఎవరు లేడు. ఎందుకంటే కేటీఆర్ కి అరెస్ట్ సంబంధించి సో కోర్టు కూడా స్టే ఇచ్చింది, కొన్ని వద్దులు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి. సో తిహార్ అంటే అతను కేటీఆర్ ఏమో నన్ను అరెస్ట్ చేసి వేసుకునే దమ్ము ఉందని చెప్పి అసెంబ్లీ సాక్షి కూడా దమ్ము ఉండదని అంటే చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. నేను చట్టం కాదు, చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి, చట్టం ఉంటుంది, రాజ్యాంగం ఉన్నది. అవన్నిటి గౌరవించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. వాళ్ళ పని న్యాయస్థానం ఉంది, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. అదంతా న్యాయస్థానము, చట్టాలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళు నిర్ణయిస్తారు. అది అరెస్ట్ చేసుడా ఉంచుడా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. కాలం సమాధానం చెప్తుంది. తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు. ఎందుకు తొందరపడుతున్నాడు కేటీఆర్? నువ్వు తొందరపడకు, మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఎవరు లేడు. తరిమేశ్వర రోజులు దగ్గర పడ్డాయి కేటీఆర్, అది గుర్తుపెట్టు. సో ఇంకోటి, నేను ఉస్మానియా నుంచి జేఏసీ నాయకులు కూడా ఇంటిపైన అరెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని మీరు సమర్థిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తారు? వాళ్ళు ముట్టడిచ్చిండ్రా లేదా అనేది పక్క పెట్టండి, కానీ అసలు ముట్టడి ముందున్నది. ఎందుకంటే నువ్వు రేవతి కుటుంబానికి గిట్ట 20 కోట్ల రూపాయలు గిట్ట ఆమెకు సహాయం చేయకపోతే, వాళ్ళ కుటుంబానికి గిట్ట ఆదుకోకపోతే, వాళ్ళ కొడుకు సావు బతుకులలో ఉన్నాడు నీ మూలంగా. కాబట్టి వాళ్లకు 2000 కోట్లు నువ్వు కలెక్షన్ వచ్చింది. దాంట్లో 2% ఇవన్నీ నేను అంటున్నా.
20 కోట్లు వాళ్ళ కుటుంబానికి సాయం చేయమని నేను అంటున్నా. అది చేయకపోతే, నీ అభిమానుల మీద నీకు ప్రేమ లేకపోతే, నీ అభిమానాలను నువ్వు ఆపడకపోతే అసలు నీళ్ళే ముట్టడిస్తారు 4 కోట్ల మంది ప్రజలు. పేద ప్రజలందరూ కూడా నీళ్ళే ముట్టడిస్తారు అంటున్నా. అది గుర్తుపెట్టుకోవాలి.